గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై పోరాడి గ్రూప్ 1 కేసు గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ గుత్తేదారులం తామే అనుకుంటూ రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్నదే దుయ్యబట్టారు. రీకాల్ వ్యవస్థ లేకపోవడంతో 5 ఏళ్లు తమ ఇష్టరాజ్యం అనుకుంటున్నారని విమర్శించారు. అభ్యర్థులకు అనుకూలంగా వచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా రిట్ అప్పీల్ చేయవద్దని డిమాండ్ చేశారు. మీకు చెప్పాలా, ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే సందట్లో సడమియాల లెక్క బీజేపీ వాళ్ళు వీళ్ళు ఉలుకుపాలకి వినబడదా అన్న మీకేమన్నా విన్నారే? గ్రూప్ 1 పేరు మీద జడ్జిమెంట్ వచ్చింది, ఒక్కడన్నా మాట్లాడినారే బీజేపీకి వెళ్ళి? మా రామచంద్ర అన్న మాట్లాడలే, పెనం మీద పోపు కింద ఎగిరి కేసీఆర్ అన్నగానే ఎగిరిపడే బండి సంజయ్ అన్న మాట్లాడలే, ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు? రేవంత్ రెడ్డి మీద ఇట్స్ బ్లాక్ స్పాట్ అని రేవంత్ రెడ్డి ఆయన మీద మచ్చబడ్డదో ఏమైనా అనుకుంటున్నారో ఏం పడో ఒక్కరిని మాట్లాడతలేరు. మీ నోట్లకి ఏమైనా తాళాలు వేసుకున్నారా అన్న మీరేమన్నా? ఎందుకో మాట్లాడతలేరు. మీరు బీజేపీ పార్టీని ప్రజల కోసం నడుపుతున్నారా, రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం నడుపుతున్నారా? మీరు రేవంత్ రెడ్డి రక్షకులా మీరేమన్నా? రక్షకులా మీరేమన్నా? కేంద్ర మంత్రులు ఉంటారు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, నోరిప్పితే ఆగకుండా అడ్డమైన భాష అంతా మీరు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడతారు. మరి ఎందుకో ఈ గ్రూప్ 1 అంశం మీద, తర్వాత ఈ తీర్పు పైన, ఇవాళ ఎస్ఎల్పీ వేస్తా అన్న తీరు పైన, రివ్యూ పిటిషన్ వేస్తా అన్న తీరు పైన ఎందుకో మాట్లాడరు మీరు? సినిమా డ్రామా చేసిండ్రు బండి సంజయ్ గారు. ఒకరోజు మొత్తం బ్యానెట్ ఎక్కి నిలబడ్డాడు అశోక్ నగర్లో. ఎక్కడ పోయింది ఆయన? మేమందరం పోయినమేయాలా? ఏదో విద్యార్థులంతా పాపం ర్యాలీ చేస్తున్నారు కదా అని మేము పోతే మా ర్యాలీలో మీరు ఎట్లా, అరే మీ ర్యాలీ ఏంద్రా భయ్, విద్యార్థుల ర్యాలీ, అది ఉద్యమం జరుగుతుంది కదా అని అంటే మా మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా చేసింది. మళ్ళీ సిగ్గువేగు లేకుండా మీకు దాడి చేసే ప్రయత్నం చేసినా మీకు బుద్ధి రాలేదని మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు ఆడిడ. నేను అడుగుతా ఉన్నాను ఇలా, బండి సంజయ్ గారు, వై ఆర్ యూ నాట్ టాకింగ్ సార్? ఎవరు క్యాబినెట్ మినిస్టర్? నాకు ఆయన గుర్తు బాగా. అదే అశోక్ నగర్కి వెళ్ళి ఫోన్ కొట్టిండు సార్ బండి సంజయ్ గారు. ఫోన్ కొట్టంగానే హాట్ లైన్ ఎవరిది అనుకుంటున్నారు? కిషన్ రెడ్డిది కాదు, లేకపోతే లక్ష్మణ్ది కాదు, రామచంద్రరావుది కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హాట్ లైన్ బండి సంజయ్ గారికి. అదే బ్యానెట్ మీద మహేష్ బాబు నిలబడ్డాడు ఆయన, చుట్టంతా చీర్ గ్యాంగు నిలబడి ఫోన్ కొడతాడు. ఫోన్ కొట్టంగానే ఆయన ఫోన్ ఎత్తుతాడు. మీరు అసెంబ్లీ దాకా రండి, మీకు మొత్తం సమస్య పరిష్కారం చేస్తాను ఆయన చెప్తాడు, ఈయన అనౌన్స్ చేస్తాడు. సరే, జరిగిన ఎగ్జామ్లు, తతంగము, వయలేషన్స్, కోర్టు కేసు ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు, అంత హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి కదా సార్, మరి రిట్ పిటిషన్ వేయొద్దని చెప్పండి సార్, రిట్ అపీల్ చేయొద్దని చెప్పండి సార్.